ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మొన్నటి వరకు మరి ట్రంప్ తీసుకునే డెసిషన్స్ వల్ల మన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు చదువుకోవడానికి కానీ, అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ, మరి H1B వీసా ఫీజు ఏదైతే పెంచేశారో $100,000 ఈ ఫీజుని రిటర్న్ తీసుకుంటున్నాడు. మళ్ళీ బ్యాక్ స్టెప్ అనేది ఒక వార్తలు అయితే వినిపిస్తుంది. నిజంగా మరి మాట మీద నిలబడతాడా ట్రంప్ అంటే? దీనివల్ల మన వాళ్ళకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి? మరి ఇది కనుక ఆమోదం చెందంటే, నిజంగా కనుక రిటర్న్ తీసేసుకుంటే మరి ఏంటి అనేది ఒకసారి వివరాలకు వెళ్తే. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్గా అయిన తర్వాత అమెరికాలో చాలా విధానపైన నిర్ణయాలు చాలా వేగంగా తీసుకోవడం మొదలుపెట్టారు. తెల్లారి లేచి ట్రంప్ ఏమి నిర్ణయం తీసుకుంటాడా అని భయపడేటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. ఒక అమెరికాలో ఉన్నటువంటి వీసా సిస్టమ్ మీదనే కాదు, ప్రపంచంలో ఉండే అన్ని దేశాల మీద కూడా తన పెత్తనం చెలాయించడానికి రకరకాలుగా వాళ్ళ మీద పన్నులు విధించడం, లేక ఆంక్షలు విధించడం, చాలా రకాల బీభత్సాన్ని క్రియేట్ చేసి చివరికి వాళ్ళకి అతి దగ్గరగా ఉండే నాటో దేశాలు లాంటివి, యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గల్ఫ్ దేశాలు కూడా ఆయన దూరం అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అంటే అమెరికన్ విధానాన్ని, పాలసీని మొత్తం పూర్తిగా మార్చి పారేసి ఓని ప్రజలకు ఏమైనా మేలు జరిగిందంటే అమెరికన్ ప్రజలు కూడా పూర్తిగా వ్యతిరేకమయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. దాంట్లో భాగంగానే వీసా విధానాన్ని మొత్తం నేను మార్చేస్తున్నాను, మామూలుగా కొన్ని డాలర్లు మాత్రమే పే చేసి తీసుకునేటువంటి H1B వీసా సిస్టమ్ని నేను ఇక్కడ నుంచి కఠినతరం చేస్తున్నాను. 2026లో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా $1,00,000 కట్టి రావాల్సిందే, ఇంకొక మార్గం లేదు అని చెప్పారు. అసలు అమెరికన్ ప్రెసిడెంట్కి వీసా ఫీజు పెంచేటువంటి అవకాశం ఉందా, ఆయనకు అధికారం ఉందా అని ఒక ప్రశ్న మనం వేస్తే ఆయనకు అధికారం లేదు. ఎందుకు అధికారం లేదంటే ఆయన ఏం చేయగలుగుతాడు అంటే దాన్ని కాంగ్రెస్లోను సెనెట్లోను పెట్టాలి. అంటే ఇప్పుడు మన దేశంలో ఎలాగైతే లోక్సభ, రాజ్యసభ రెండు ఉన్నాయో అక్కడ కూడా సెనెటు, కాంగ్రెస్ అని రెండు ఉన్నాయి. ఈ రెండు సభల్లో నెగ్గాలి. రెండు సభల్లో కూడా నెగ్గి ఆమోదం చెప్పిన తర్వాత అది చట్ట రూపంలో వస్తే అప్పుడు ఆ చట్టం అమలు చేసే పరిస్థితి ఉంటుంది తప్ప అమెరికన్ ప్రెసిడెంట్ నోటికి ఏది వస్తే అది పెట్టేసుకుని, అంటే కొన్ని విషయాల్లో ప్రెసిడెంట్కి ఉన్నాయి కొన్ని హక్కులు, కానీ వీసా నిబంధనల్లో మార్పు చేసేటువంటి హక్కు కానీ అధికారం కానీ ఆయనకు లేదు. దీన్ని అనుగుణంగా ఉండేటువంటి బిల్లుని ఇప్పుడు డెమోక్రట్లు అక్కడ పెట్టడం జరిగింది. దాంట్లో మార్పులు చేర్పులు తీసుకురావాలని, $1,00,000 వద్దు, ఈ $1,00,000 వల్ల మనం సరైన మేధావులను కోల్పోతాం, డబ్బున్నవాడు మాత్రం వస్తాడు, మేధస్సు ఉన్నవాడి దగ్గర డబ్బు లేకపోతే వాడు ఆగిపోతాడు. చివరికి ఏమవుతుందంటే పనికిరాని వాళ్ళతో, చెత్త వాళ్ళతో నిండిపోతుంది అమెరికా అంతా కూడా. అసలైన మేధావులు రాకపోవడం వల్ల దేశం ఆర్థికంగా బలంగా తయారు కాదు. అలాగే ఆ మేధస్సును ఉపయోగించడం వల్ల ఇక్కడ అనేక రకాల మార్పులు చేర్పులకి దేశం అత్యున్నతమైన స్థితికి రావడానికి కూడా పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి వాళ్ళ ఆలోచన. రెండోది ఏమైందంటే చాలామంది కోర్టుకు వెళ్ళారు. అంటే అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులు, అసోసియేషన్స్, బిజినెస్ అసోసియేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలామంది కోర్టుకు వెళ్ళారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా దీనికి ఇష్టంగా లేవు. ఇక్కడ $1,00,000 ఒక్కొక్కరికి కట్టాలంటే ఎవరు కట్టాలి? కంపెనీయే కట్టాలి. అలా కంపెనీలు 100 మంది ఎంప్లాయీస్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు $1,00,000 కుమ్మరిస్తే చివరికి వాళ్ళ కంపెనీలు దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరికీ ఇది నచ్చట్లేదు. ఏం చెప్పాడు ట్రంప్ అంటే ఈ విధానాన్ని తీసుకొచ్చేటప్పుడు, నేను పెద్ద కంపెనీలు అన్నింటితో కాంటాక్ట్ చేశాను, వాళ్ళంతా యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను ముందుకు వచ్చాను, నేను చిన్న చిన్న కంపెనీలు నేను కాంటాక్ట్ చేయలేదు, ఆటోమేటిక్గా అవి ఫాలో అవుతాయి అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ తర్వాత చాలా కంపెనీలు విభేదించాయి. మేమేమో అలాంటి అంగీకారం ఏం చెప్పలేదు, ట్రంప్ తను సొంతంగా తీసుకున్న నిర్ణయం తప్ప ఇది మా అందరితో మాట్లాడి తీసుకున్న నిర్ణయం కాదు అని కూడా వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు ఏమైందంటే కోర్టుకు వెళ్ళడం వల్ల కోర్టులో కూడా వీళ్ళకి ఎగనెస్ట్గా చాలా చోట్ల జడ్జిమెంట్ ఇచ్చారు. సో అప్పుడు ఏమైంది, అంత సులభంగా దాన్ని ప్రవేశపెట్టగలిగే పరిస్థితి కనపడలేదు. కాబట్టి దీన్ని సెనెట్లోనే దాన్ని మార్పులు చేర్పులు చేసి $1,00,000 అనేటువంటి దాన్ని తీసేసి మెరిట్ ప్రాతిపదిక, ఎవరిలో మెరిట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళని ముందుగా తీసుకోవడం ఒకటి. రెండోది, ఎవరికైతే ఎక్కువ జీతం ఆఫర్ చేస్తున్నాయో కంపెనీస్ వాళ్ళని, అంటే ఎక్కువ జీతం ఉండాలి, ఎక్కువ జీతం ఎప్పుడు ఆఫర్ చేస్తాయి, మెరిట్ ఉంటేనే ఆఫర్ చేస్తాయి అనేటువంటి ఉద్దేశంతో అలా ఎక్కువ జీతం ఆఫర్ చేసే వాళ్ళని మొట్టమొదటిగా తీసుకొని 75,000 ఇప్పుడు మొత్తం టోటల్గా H1B వీసా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. 75,000 మందికి వస్తాయి, అందులో భారతదేశాన్ని కాకుండా అన్ని దేశాలు కలిపి. వీటిల్లో కంపెనీస్ ఎవరైతే ఎక్కువ ఆఫర్ చేశారో ఆ మెరిట్ ప్రాతిపదికగా 75,000 మంది మొత్తం టోటల్గా తీసి లాటరీ సిస్టంలో ఫాలో కావాలని వాళ్ళ ఉద్దేశం. అంటే 75,000 కన్నా ఎక్కువ ఉంటే లాటరీ వేస్తారు, 75,000 లోపల ఉంటే ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. ఇంతకుముందు ఏముండేది,
ఎంతమంది అప్లై చేస్తే అంతమందిని వాళ్ళు లాటరీ విధానంలో తీసి ఎవరికి వస్తే ఆ లాటరీ లోపల వాళ్ళకి H1B వీసా ఇచ్చేవాళ్ళు. అంటే మెరిట్ అనేది లేదు, ఎక్కడ క్యాపబిలిటీ లేదు, ఇంకేట్లాంటివి ఏం లేవు. ఎవడు పడితే వాడు అదృష్టం మీద ఉండేటువంటి, లక్కుగా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ రకంగా చేయాలని నిర్ణయించుకున్నారు. రెండోది ఏంటంటే F1 వీసాస్ ఎవరైతే ఉన్నాయో, అంటే స్టూడెంట్ ఎవరైతే వెళ్ళారో, స్టడీస్ కోసం వెళ్ళారో, వాళ్ళకి ఈ నిబంధనలు వర్తించకుండా డైరెక్ట్గా వాళ్ళు H1B వీసాకి అప్లై చేసుకుంటుగా వాళ్ళకి H1B వీసా వచ్చినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇచ్చేట్టుగా అవి మైనస్ చేసే మిగతా వాళ్ళకి లాటరీ సిస్టంలో తీయాలనేది ఆలోచన. అంటే ఇవన్నీ కూడా ఇంకా ఆలోచన రూపంలోనే ఉన్నాయి, బిల్లు రూపంలో ఇంకా బయటికి రాలేదు. బిల్లు వస్తేనే కానీ ఇది అమలు అవుతుంది. ఓన్లీ రిజిస్ట్రేషన్స్కి అవకాశం కల్పిస్తున్నారు ప్రస్తుతానికి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాటరీ విధానంలోకి వెళ్ళి లాటరీ తీస్తేనే కానీ H1B వీసా వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే అమెరికాలో ప్రజల ఒత్తిడి. నెంబర్ 1, అమెరికాలో చట్టాలకు సంబంధించిన కోర్టులు వాటికి వ్యతిరేకంగా చాలా తీర్పులు ఇవ్వడం, ప్రజలు వ్యతిరేకించడం వల్ల రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి. అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి ఎలక్షన్స్ రాబోతున్నాయి. స్టేట్ గవర్నమెంట్లో వీళ్ళకి బలం ఉంటేనే రేపు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో వీళ్ళకి, అంటే మెయిన్ ఎలక్షన్స్లో వీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ వీళ్ళకి పట్టు తప్పిపోతే ఆటోమేటిక్గా ఇక్కడ పట్టు తప్పే అవకాశం. కాబట్టి స్టేట్స్ చాలా బలమైనటువంటి, అక్కడ బలంగా వీళ్ళని ఎన్నుకునేటువంటి అవకాశం రావాలంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న విధానాల్లో చాలా మార్పులు తీసుకొస్తే తప్ప అది సాధ్యం కాదు. ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిని అంతా మళ్ళీ అనుకూలంగా మార్చుకోవాలంటే ఏవైతే తీసుకున్న నిర్ణయాలన్నింటి తిరగదోడాలని నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. వాటిలో భాగంగానే ఈ ఆలోచనలు జరుగుతున్నాయి. కానీ ఇదంతా కూడా చట్టసభల లోపల ఆమోదం తెలిపి బయటకు వచ్చిన తర్వాతనే దీనికి క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా ఊహాగానాలే తప్ప వాస్తవ రూపం కాదు. మరి ఒకవేళ ఆమోదం చెందితే సార్, అంటే మరి ట్రంప్ ఈ లోపు మళ్ళీ ఏమన్నా మాట మార్చడం ఇలాంటివి ఉంటాయంటారా? ఏదైనా జరగవచ్చు. ఇవాళ అమెరికా పరిస్థితుల లోపల ఇది జరుగుతుందా ఇది జరగదా అని చెప్పడానికి ఎవ్వరికీ అవకాశం లేదు. ఆ క్షణాన ట్రంప్కి ఏమనిపిస్తే అది వెంటనే వాగేస్తాడు. దానివల్ల సమస్యలు చాలా క్రియేట్ అవుతుంటాయి. ఇక ఇది తప్పదు. ట్రంప్ ఉన్నంతకాలం ఈ రకంగా దేశాలు భయపడుతూ ఉండాల్సిందే, ప్రజలు భయపడుతూ ఉండాల్సిందే. ఎవరి మీద కంటికి ఇప్పుడు ఎక్కడో అమెరికాలో అతను ఎక్కడో ఇరాన్లో స్టార్ట్ చేసిన యుద్ధం ఇవాళ ఒంటిట్లోకి వచ్చేసింది కదా. ఎంతమంది సఫర్ అవుతున్నారు. హోమ్ డెలివరీకి డొమెస్టిక్ ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నారు, కానీ డొమెస్టిక్ కూడా కొన్ని వందల వేల మంది రోడ్ల మీద క్యూలలో పెట్టేసుకొని సఫర్ అవుతున్నారు. అంటే అన్ని చోట్ల పరిస్థితి లేదు. ఇవాళ పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ లేదు, చాలా చోట్ల పెట్రోల్ లేదు. ఇప్పుడు నేను వస్తుంటే చూశాను, పెట్రోల్ కూడా లేదు. పెట్రోల్ కొరత లేదన్నారు, పెట్రోల్ కొరత కనబడుతోంది. అలాగే అసలు గ్యాస్ కొరత లేదన్నారు, గ్యాస్ కొరత కనబడుతుంది. ఇంకా రేపటి నుంచి అసలు మన ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోతే ఇక్కడ ఉండే పరిస్థితులు చాలా ఘోరంగా పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ ఆగిపోయాయి చాలా వరకు. ఇంపోర్ట్స్ లేకపోతే వస్తువుల రేట్లు అమాంతంగా పెరిగిపోతాయి. వంట నూనెలు అన్ని రేట్లు పెరిగిపోయాయి, ఇంకా పెరుగుతాయి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయ్యి ఇంకో నెల 2 నెలలు పరిస్థితి ఏర్పడితే మనం ఏమవుతావో తెలియదు. కాబట్టి ట్రంప్ విధానంలో మార్పు వస్తే తప్ప, ఆ దేశం ఆమోదిస్తే తప్ప, అక్కడ సెనెట్లో కాంగ్రెస్ లోపల ఆమోదిస్తే తప్ప ఖచ్చితంగా ఇది అమలు జరుగుతుంది అని చెప్పగలిగే పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఒక నమ్మకంతో మనం ఉండాల్సిందే. ఇంకా ఏదైనా ఇలాంటివి వస్తే మన ఇండియన్స్కి ఇంకా కొంచెం అవకాశాలు పెరుగుతాయని మనం ఆశపడవచ్చు. $2 లక్షలు కట్టగలిగే పరిస్థితులు లేని వాళ్ళు చాలా మంది ఆశ వదులుకొని ఉన్నారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ కొంచెం ఆశలు చిగురించే అవకాశాలు దీనివల్ల వస్తాయి. థ్యాంక్ యూ.